హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఎన్సీఆర్బీ డేటా తెలంగాణకు సంబంధించి చెప్తాను. ఇందులో ఒక 3-4 పాయింట్స్ ఇంపార్టెంట్. అయితే ఇది స్టార్ట్ చేసే ముందు ప్రతి వీడియోలో మీ కమెంట్స్ గురించి మాట్లాడతాను కదా, ఈ వీడియోలో కూడా కొన్ని విషయాలు చెప్తాను. ఎన్సీఆర్బీ 2022 డేటా అంటే ఇది లేటెస్ట్ కాదని చాలామంది అనుకుంటున్నారు. కాదు, ఇది లేటెస్ట్ డేటా. ఎందుకంటే ఎన్సీఆర్బీ 2023 రిపోర్ట్ 2024 డిసెంబర్లో వస్తుంది. సో ఎన్సీఆర్బీ కొత్త డేటా ఇంకా రిలీజ్ అవ్వలేదు. యాజ్ ఆన్ డేట్, యాజ్ వీ స్టాండ్, ఇదే డేటా. ఒకవేళ మీ గ్రూప్ 2 ఎగ్జామ్ లోపది వస్తే నేను అది డిస్కస్ చేస్తాను. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి కమిటీస్ మీద వీడియో అడిగారు కదా, కమిటీస్ మీద వీడియో ఈ వీడియోస్ తర్వాత, అంటే ఇది ఎలక్టోరల్ రిఫార్మ్స్ తర్వాత నెక్స్ట్ కమిటీస్ మీద వీడియోనే చేస్తాను. సో డోంట్ వరీ, అది నేను చేస్తానన్నాను, నేను చేస్తాను. నౌ లెట్స్ స్టార్ట్ ఆఫ్. తెలంగాణకి సంబంధించి ఇది ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్. 6% ఇంక్రీజ్ ఇన్ క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్, ఇదొకటి. దాని తర్వాత నేను మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు చెప్పాను. ఫ్యాక్ట్స్ అన్న అడగచ్చు, లేదా ద క్రైమ్స్ అగెయిన్స్ట్ విమెన్ ఇన్ తెలంగాణ హ్యావ్ ఇంక్రీజ్డ్, ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అది కరెక్టా రాంగ్గా మనం ఐడెంటిఫై చేయాలి. 22,000 కేసెస్ ఆఫ్ క్రైమ్స్ అగెయిన్స్ట్ విమెన్ ఇన్ 2022 యాజ్ కంపేర్ టు 20,865 2021. తర్వాత the rate of total crime against women per lakh population is 117, కానీ ఛార్జ్ షీట్ 87.6% వరకు ఛార్జ్ షీట్స్ ఫైల్ అయినాయి. అయితే మెజారిటీ ఆఫ్ క్రైమ్స్ ఏంటి అంటే క్రుయాలిటీ బై హస్బెండ్ ఆర్ హిజ్ రిలేటివ్స్ ఫాలోడ్ బై అసాల్ట్ ఆన్ విమెన్ విత్ ది ఇంటెన్షన్ టు అవుట్రేజ్ హర్ మోడెస్టీ, అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ విమెన్ అని అంటారు. సో మోస్ట్ కేసెస్ దేంట్లో ఫైల్ అయినాయి, ఇది ఇంపార్టెంట్. తర్వాత హైదరాబాద్లోనే మనకి 3,145 కేసెస్ రిజిస్టర్ అయినాయి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ క్రైమ్ రేట్ ఇన్ క్రైమ్స్ అగేన్స్ట్ చిల్డ్రన్లో ఏ రకమైన ఇంక్రీజ్ లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆల్మోస్ట్ సేమ్ ఉండింది. అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చిల్డ్రన్కి సంబంధించి పాస్కో కిందనే ఫైల్ అయినాయి. దాని తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్, నాకు ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్ ఇది, తెలంగాణలో సైబర్ క్రైమ్ హైయెస్ట్ ఇన్ ఇండియా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టాప్డ్ ద లిస్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఇన్ ఇండియా. తెలంగాణలో ఉన్నన్ని సైబర్ క్రైమ్స్ ఇండియాలో ఎక్కడ లేవు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఎంత అంటే 15,297 సైబర్ క్రైమ్స్, అంటే 48% ఇంక్రీజ్ ఉంది తెలంగాణలో సైబర్ క్రైమ్స్. దీంట్లో ఛార్జ్ షీటింగ్ ఇన్ సైబర్ క్రైమ్స్ రిలేటివ్గా తక్కువ ఉంది. అంటే 48% కేసెస్ అయినా కూడా 15,297 కేసెస్ అయినా కూడా దాంట్లో 17.1% మాత్రమే ఛార్జ్ షీట్ అయినాయి. అయితే దీంట్లో ఏమి మెయిన్ కేసెస్ ఏంటి అంటే ఫ్రాడ్కి సంబంధించిన కేసెస్ మెయిన్ మనకి వస్తాయి. చూడండి, ఇప్పుడు ఫెడెక్స్ పార్సల్ అని, లేకపోతే మీ కార్డుని ఇంకొక 2-3 గంటలలో బ్లాక్ చేస్తామని, పాస్వర్డ్ షేర్ చేయమని చెప్పి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ షేర్ చేయమని, అట్లాంటివి ఎక్కువ మటుకు వస్తాయి. రీసెంట్గా మా రిలేటివ్స్ ఒకరికి వాళ్ళ అమ్మాయి యూఎస్లో ఉంటుంది, మీ అమ్మాయి యూఎస్లో యాక్సిడెంట్ అయింది, అర్జెంటుగా ఒక 40 lakhs కావాలి ఆమె ట్రీట్మెంట్కి, లేకపోతే ఆమె చచ్చిపోతామని ఫోన్ చేసిందంట రాత్రిపూట. సో ఇట్లాంటి క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అట్లాగే ద స్టేట్ విట్నెస్డ్ staggering 9,581 cyber crime cases relating to online banking fraud. ఇప్పుడే నేను చెప్పిన OTP ఫ్రాడ్, క్రెడిట్ డెబిట్ కార్డ్ ఫ్రాడ్. సో ఫ్రాడ్ మెయిన్ కేసెస్ అన్నిటికంటే హైయెస్ట్ దేంట్లో ఫైల్ అయినాయి అంటే ఫ్రాడ్లో ఫైల్ అయినాయి. దాని తర్వాత పోలీసు పెండింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? 7,724. నా ప్రకారం ఈ మొత్తం డీటెయిల్స్లో మీకు ఇంపార్టెంట్ అయితే ఇది ఫస్ట్ 6% ఇంక్రీజ్ ఇన్ క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్. నేను రెడ్లో ఐడెంటిఫై చేస్తాను, మీకు ఈజీ అవుతుంది. క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్ ఫస్ట్, ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత సెకండ్ పర్ ల్యాక్ ఎంత అన్నది ఇంపార్టెంట్, 117. దాని తర్వాత మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏంటి అంటే క్రూయాలిటీ బై హస్బెండ్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ నో ఇంక్రీజ్ ఇన్ క్రైమ్స్ రిలేటెడ్ టు చిల్డ్రన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది సైబర్ కేసెస్ ఇండియాలో అన్నిటికంటే హైయెస్ట్ ఎక్కడ ఫైల్ అయినాయి అంటే తెలంగాణలో ఎంత ఇంక్రీజ్ ఉంది అంటే 48% ఇంక్రీజ్ ఉంది. ఇది ఎన్సీఆర్బీ హైదరాబాద్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పటివరకు రికార్డ్ అయిన వీడియోస్ అన్నిటి హ్యాండ్అవుట్స్ అప్లోడ్ అయినాయి, మీరు ఒకసారి చూసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.